హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మీ నుంచి దూరంగా వెళ్ళలేక, ఎడబాటుని భరించలేక, ముందుకు అడుగు వేయలేక ఇక్కడే ఆగిపోయాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ లక్ష్మి, ఐ లవ్ యూ అని చెప్పి చెప్తూ ఉంటే ఐ లవ్ యూ విహారీ గారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి, నిజం చెప్పు, నీ అంతటా నువ్వే నాకు దూరంగా వెళ్ళాలనుకున్నావా, లేదంటే ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారా, బలవంతం పెట్టారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. లేదు విహారీ గారు, నా అంతటా నేనే మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎందుకు లక్ష్మి, నువ్వు అలా వెళ్ళిపోతే ఈ విహారీ ప్రాణాలతో ఉంటాడనుకున్నావా? విహారీ ప్రాణాలు నువ్వు వెళ్ళిన మరుక్షణమే గాల్లో కలిసిపోయాయి అని చెప్పి విహారీ అంటాడు. వద్దు విహారీ గారు, అలా మాట్లాడకండి అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి నన్ను వదిలి ఎందుకు వెళ్ళాలనుకున్నావు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటే, మీ కుటుంబం ముక్కలవ్వకూడదు, మీరు సహస్రమ్మ కలిసి ఉంటేనే మీ కుటుంబం కూడా కలిసి ఉంటుందన్న ఆలోచనతో మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు వెళ్ళినంత మాత్రాన సహస్ర నీ స్థానంలోకి ఎలా వస్తుంది? సహస్రను నా భార్యగా ఎలా అంగీకరిస్తా అనుకున్నావు లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక మీదట నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉండాలంటే ఒకటే సొల్యూషన్, నాతో రా లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. ఎక్కడికి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. కారు ఎక్కు లక్ష్మి అని చెప్పి విహారీ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. లక్ష్మి కారులో కూర్చుంటుంది. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంకెక్కడికి లక్ష్మి, మన ఇంటికే అని చెప్పి విహారీ అంటాడు. వద్దు విహారీ గారు, మన ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి బయట పెట్టద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఈరోజు ఎవరు ఏం చెప్పినా కూడా నేను వినను. నువ్వు నా భార్యవని ఇంట్లో అందరి ముందు చెప్పబోతున్నాను అని చెప్పి విహారీ అంటాడు. విహారీ గారిని ఎలా కన్విన్స్ చేయాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేసి, సుభాష్ పని పూర్తయిపోయిందా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. సారీ అంబిక, ఆ లక్ష్మి విహారీ తప్పించుకున్నారు అని చెప్పి సుభాష్ అంటాడు. చేతగాని దద్దమ్మ, నువ్వు అసలు వేస్ట్ ఫెలోవి, ఒక ఆడపిల్లని ఏమీ చేయలేకపోతున్నావు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నేను ప్రేమించింది నిన్న అనిపిస్తుంది. ఇంకా నీ మొహం నాకు చూపించకు సుభాష్ అని చెప్పి అంబిక కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. వసే లక్ష్మి, నీ వల్ల అంబిక నన్ను అసహించుకుంది, నన్ను దూరం పెడుతుంది. నీ అంత చూస్తానే, నీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందే, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మమ్మీ, ఆ లక్ష్మిని రౌడీలు కిడ్నాప్ చేశారో లేదో కనుక్కో మమ్మీ అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి రౌడీలకు ఫోన్ చేసి ఆ లక్ష్మిని కిడ్నాప్ చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మేడం, ఆ లక్ష్మి ఒంటరిగా దొరికింది, దాన్ని కిడ్నాప్ చేశాము, కానీ సడన్గా ఒకడు వచ్చి మా అందరినీ కొట్టి ఆ లక్ష్మిని కాపాడుకున్నాడు మేడం అని చెప్పి రౌడీలు పద్మాక్షికి చెప్తూ ఉంటారు. వాడు ఎలా ఉన్నాడు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఎర్రగా, హైట్గా, జుట్టు ఎక్కువగా ఉంది అని రౌడీలు చెప్తూ ఉంటే, నేను ఒక ఫోటో పంపిస్తున్నాను, వాడేనేమో చూడండి అని పద్మాక్షి అంటుంది. సరే మేడం అని చెప్పి రౌడీలు అంటారు. ఇక పద్మాక్షి విహారీ ఫోటోని రౌడీలకు పంపించింది. ఆ ఫోటోని చూసిన రౌడీలు, వీడే మేడం, వీడే ఈ అమ్మాయిని కాపాడి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఒకే ఒక్క అమ్మాయిని కిడ్నాప్ చేయలేకపోయారు, వేస్ట్ ఫెలోస్ అని చెప్పి పద్మాక్షి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. మమ్మీ ఏమైంది అని సహస్ర అడుగుతూ ఉంటుంది. మన మనుషులు ఆ లక్ష్మిని కిడ్నాప్ చేశారంట, కానీ ఆఖరి నిమిషంలో విహారీ వచ్చి ఆ లక్ష్మిని సేవ్ చేశాడంట అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇంకా మనం ఏం చేయలేమా మమ్మీ, బావా లక్ష్మిని తన భార్యగా ఇంట్లోకి తీసుకెళ్తాడా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. పద సహస్ర, ఆ లక్ష్మి విహారీ ఇంటికే కదా వెళ్ళేది, వాళ్ళకంటే ముందు మనం ఇంటికి వెళ్ళి ఆ లక్ష్మి మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక మరోవైపు యమున గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు పండు యమున దగ్గరకు వెళ్ళి, యమునమ్మ గారు, మీరు లక్ష్మమ్మ విహారీ బాబు కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఇక్కడి వరకు వస్తే ఇంట్లోకి వస్తారు కదా, మీరు ఎందుకు అంతలా కంగారు పడుతూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు. అది కంగారు కాదు పండు, సంతోషం, లక్ష్మి ఇంటి కోడలుగా ఎప్పుడు ఇంట్లో అడుగు పెడుతుందా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అయితే మా లక్ష్మమ్మకు ఈ రోజు నుంచి మంచి రోజులు వచ్చినట్టే అని చెప్పి పండు అంటాడు. పాపం లక్ష్మికి ఈ రోజు నుంచి మంచి రోజులు వస్తాయో లేకపోతే చెడు రోజులు వస్తాయో అని చెప్పి వసుధ అంటుంది. అదేంటి వసుధ అలా అన్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మి
విహారీ భార్యని, ఈ ఇంటి కోడలని పద్మాక్షి అక్కకు, సహస్రకు, అంబికకు తెలిస్తే ఏం చేస్తారోనని భయంగా ఉంది వదిన అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. వసుధ, ఈరోజు ఎవరికి భయపడేది లేదు, అందరినీ ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను, లక్ష్మి నా కోడలు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. యమునమ్మ, విహారీ గారి కారు వచ్చింది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఇంకా విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కారులో నుంచి దిగుతారు. ఇంకా లక్ష్మి టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటే, రా లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. విహారీ గారు, నాకు చాలా భయంగా ఉంది, ఏం జరుగుతుందో ఏంటోనని టెన్షన్గా ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎందుకు లక్ష్మి భయం? ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఈ ఇంటి కోడలిగా, నా భార్యగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు అని చెప్పి విహారీ అంటాడు. వద్దు విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే, నేను అక్కడ మావయ్యకు మాట ఇచ్చాను లక్ష్మి, మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి విహారీ అంటాడు. ఇప్పుడు సమయం కాదు విహారీ గారు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సహస్రమ్మ కడుపుతో ఉంది. ఈ సమయంలో ఇలాంటి విషయాలు సహస్రమ్మ విని బాధపడటం మంచిది కాదు అని చెప్పి లక్ష్మి అంటుంది. అసలు సహస్రను నేను టచ్ చేయలేదు లక్ష్మి, సహస్ర కడుపులో బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు, అలాంటప్పుడు సహస్ర ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది? ఇదంతా నాటకం లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. ఏ ఆడపిల్ల కూడా ప్రెగ్నెన్సీ విషయంలో అబద్ధం చెప్పదు విహారీ గారు అని లక్ష్మి అంటుంది. దీనికి సాక్ష్యం ఉంది లక్ష్మి, త్వరలోనే ఆ సాక్ష్యం తీసుకొచ్చి సహస్ర ప్రెగ్నెంట్ కాదని నిరూపిస్తాను అని చెప్పి విహారీ అంటాడు. ఇంకా అప్పుడే యమున బయటికి వచ్చి, నానా విహారీ అక్కడే ఆగిపోయారే, రండి అని చెప్పి అంటూ ఉంటుంది. లక్ష్మి, అమ్మ మన కోసం ఎదురు చూస్తుంది, రా వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. వసుధ, తొందరగా హారతి తీసుకొని రా అని చెప్పి యమున పిలుస్తూ ఉంటుంది. ఇక వసుధ హారతి పళ్ళెం తీసుకొని వస్తుంది. లక్ష్మి, విహారీ అక్కడే నుంచోండి, మీ ఇద్దరికి వసుధ హారతి ఇస్తుంది అని చెప్పి యమున చెప్తుంది. ఇక విహారీ లక్ష్ములకు వసుధ హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉంటుంది. విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా, ఆగండి అని చెప్పి పద్మాక్షి వెనుక నుంచి గట్టిగా అరుస్తుంది. లక్ష్మి విహారీ వెనక్కి తిరిగి చూస్తారు. ఇక పద్మాక్షి సహస్రం తీసుకుని కోపంగా వస్తూ ఉంటుంది. మీకు కాస్తైనా బుద్ధుందా, సిగ్గుందా, మైండ్ పనిచేస్తుందా అని పద్మాక్షి వసుధ యమునను అడుగుతూ ఉంటుంది. ఏమైంది వదినా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. భార్యాభర్తలకే కదా హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రమ్మనేది, కానీ మన ఇంట్లో పనిచేసే లక్ష్మికి విహారీతో పాటు హారతి ఇస్తారా, కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మంటారా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. లక్ష్మి పని మనిషి కాదత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. అవునరా, లక్ష్మి పని మనిషి కాదు, మన మనిషి అంటావు, మన మనిషి అయితే మాత్రం నీతో సమానంగా హారతిస్తారా అని పద్మాక్షి అంటుంది. లక్ష్మి మన మనిషి కూడా కాదు, నా మనిషి, నా భార్య అని చెప్పి విహారీ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని పద్మాక్షి ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, సహస్ర కంటే ముందే నేను లక్ష్మి మెడలో తాళి కట్టాను అని చెప్పి విహారీ అంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో విహారీ అని చెప్పి పద్మాక్షి అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నేను కాదు, నేను నిజమే చెప్తున్నాను, సహస్ర కంటే ముందే నేను లక్ష్మి మెడలో తాళి కట్టాను, అందుకే సహస్ర మెడలో మీరందరూ తాళి కట్టమని, సహస్రను పెళ్లి చేసుకోమని అడిగినా కూడా పెళ్లి చేసుకోవడానికి వెనకాడేవాణ్ణి, కానీ సహస్ర ప్రాణాలు పోయేలా ఉన్నాయని చెప్పి తప్పనిసరి పరిస్థితిలో సహస్ర మెడలో తాళి కట్టాను అని చెప్పి విహారీ అంటాడు. ఒరే విహారీ, అలా మాట్లాడుకురా, నువ్వు చెప్తుంది అబద్ధం కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అబద్ధం కాదత్తయ్య, నిజమే అని చెప్పి విహారీ అంటాడు. ఎందుకురా, నా కూతురికి ఎందుకురా అన్యాయం చేశావు అని చెప్పి పద్మాక్షి విహారీ షర్ట్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నేను సహస్రకి అన్యాయం చేయాలనుకోలేదా అత్తయ్య, అనుకోకుండా నేను లక్ష్మి మెడలో తాళి కట్టాను అని చెప్పి విహారీ అంటాడు. ఇప్పుడు మరి నా కూతురికి ఏం న్యాయం చేస్తావురా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నాకు ముందు నుంచి ఈ లక్ష్మి మీద అనుమానం ఉంది మమ్మీ, అందుకే ఎప్పుడు కూడా నేను లక్ష్మిని అనుమానిస్తూ ఉండేదాన్ని అని చెప్పి సహస్ర అంటుంది. చెప్పు బాబా, నాకు ఎలాంటి న్యాయం చేస్తావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, బాధపడకు, నీకు చదువు ఉంది, అందం ఉంది, నీకు మంచి అబ్బాయిని చూసి నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్పి విహారీ అంటాడు. ఏంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా, నేను నా కూతురికి పెళ్లి చేసుకోలేక నీకు ఇచ్చి కట్టబెట్టా అనుకుంటున్నావా? నా దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉంది, ఒక్కగానొక్క కూతురు, నా ఆస్తి అంతటికి వారసురాలు సహస్ర, అలాంటి సహస్రను నీకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశాను? నా పుట్టింటికి నా కూతురు కోడలైతే బాగుంటుంది, మళ్ళీ నా కుటుంబంతో నేను కలవచ్చు అనుకున్నాను, అంతేకాని నా కూతురికి నేను పెళ్లి చేయలేక కాదురా, నాకు గత్యంతరం లేక కాదురా నీకు ఇచ్చి కట్టబెట్టింది అని చెప్పి పద్మాక్షి అంటుంది. ప్లీజ్ అత్త, అర్థం చేసుకోండి,
నాకు లక్ష్మి కావాలి, లక్ష్మి లేకపోతే నేను బ్రతకలేవను అని చెప్పి విహారి అంటాడు. మరి నువ్వు లేకపోతే నేను బ్రతకలేవను బావా అని చెప్పి సహస్ర అంటుంది. చెప్పరా, అది చూడరా నీకోసం చచ్చిపోయేలా ఉంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, నేను చచ్చిపోతాను, నేను నిజంగానే బ్రతకను అని చెప్పి సహస్ర ఏడుస్తూ రూమ్లోకి వెళ్తుంది. సహస్ర ఆగవే ఆగు అని పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. ఎవరు చెప్పినా కూడా నేను ఆగను, నాకు బావ కావాలి, నాకు బావ కావాలి, బావ లేకపోతే నేను బ్రతకలేవను అని చెప్పి సహస్ర అంటుంది. ట్రై టు అండర్స్టాండ్ మీ సహస్ర అని చెప్పి విహారి అంటాడు. లేదు బావా, నీకు ఆ లక్ష్మి కావాలో నేను కావాలో తేల్చుకో బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నాకు లక్ష్మి కావాలి సహస్ర అని విహారి అంటూ ఉంటే, అయితే ఆ లక్ష్మితో సంతోషంగా ఉండు బావా, నేనే చచ్చిపోతాను అని చెప్పి సహస్ర ఫ్యాన్కి ఉరేసుకున్నట్టు చేస్తూ ఉంటుంది. ఇక కిటికీలో నుంచి విహారి పద్మాక్షి చూస్తూ ఉంటారు. సహస్ర డోర్ ఓపెన్ చేయవే, నీకేమైనా అయితే నేను తట్టుకోలేవనే అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా విహారి నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడమ్మా, డోర్ ఓపెన్ చేయి అని చెప్పి యమున అంటుంది. ఇక దాంతో పద్మాక్షి యమున చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, మీరంతా కలిసి నా కూతురికి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అత్తయ్య, ఎందుకు అత్తయ్య అర్థం చేసుకోవట్లేదు, నేను లక్ష్మి మెడలో తాళి కట్టాను, లక్ష్మికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి విహారి అంటూ ఉంటే, ఇక పద్మాక్షి విహారి చంప మీద కూడా ఒక్కటిచ్చి, ఏంట్రా లక్ష్మికి అన్యాయం జరుగుతుందా, లక్ష్మికి అన్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నావు కానీ నా కూతురు సహస్రకి అన్యాయం జరుగుతుందని ఒక్కసారైనా ఆలోచిస్తున్నావారా? మీ నాయనమ్మ తాతయ్య ఇంట్లో లేని సమయంలో ఈ లక్ష్మిని తీసుకొచ్చి నా భార్య అంటున్నావు. ఇప్పుడు నా కూతురికి ఏమైనా అయ్యిందనుకో, మీ అమ్మ కూతుర్లు ఇద్దరిని చంపి జైలుకి వెళ్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మమ్మీ, నేను బావతో బతకలేక చచ్చిపోతున్నాను మమ్మీ, చచ్చిపోతున్నాను అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర నువ్వు బాధపడకే, విహారిని నీ వాణ్ణి చేస్తానే, ప్లీజే అర్థం చేసుకో అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఇక చారుకేశ విహారి ఇద్దరూ కలిసి డోర్ కొడుతూ ఉంటారు. ఇక సహస్ర డోర్ ఓపెన్ చేయకపోవడంతో, నా కూతురికి ఏమైనా కావాలి, మీ అందరినీ చంపేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. నా కూతురు కడుపులో బిడ్డ ఉంది, వాడికి కానీ నా కూతురుకి కానీ ఏమైనా అయితే మీరెవరు కూడా బ్రతకరు అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి కిటికీ దగ్గరకు వెళ్ళి, సహస్రమ్మ మీకు దండం పెడతాను, మీరు ఏమీ చేసుకోవద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. వసే నంగనాచి, నా బావను వల్ల వేసుకున్నావు కదవే అని సహస్ర అంటుంది. సహస్రమ్మ, విహారీ బాబుని నేను వల్ల వేసుకోలేదమ్మా, విహారీ బాబు ఎప్పటికీ మీ సొంతమమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వేమో నా సొంతం అంటున్నావు, బావేమో నువ్వే నాకు కావాలంటున్నాడు, ఇదెక్కడి న్యాయమే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మీకు నేను మాటిస్తున్నాను సహస్రమ్మ, విహారీ బాబు ఎప్పటికీ మీకే సొంతం, మీ భర్త అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి తొందరపడి నిర్ణయం తీసుకోకు అని చెప్పి విహారీ అంటాడు. వద్దు విహారీ గారు, నేను మొదటి నుంచి చెప్తుంది అదే, సహస్రమ్మ మీరు కలిసి ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏ లక్ష్మి, నువ్వు నిజంగా మాటిచ్చావు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మాటిచ్చానమ్మా, విహారీ బాబు మీ సొంతమే అని లక్ష్మి అంటూ ఉంటే, అయితే నా బావకు నువ్వు విడాకులు ఇస్తావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి మాట ఇవ్వద్దు లక్ష్మి అని విహారీ ఏడుస్తూ ఉంటాడు. మీరు కోరుకున్న విధంగానే నేను విహారీ గారికి విడాకులు ఇస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.